नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैतर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। చెప్పండి సార్. ముఖ్యంగా యువతకు మా పోలీసు శాఖ తరపున నివేదన ఏంటంటే, ఈ చెడు అలవాట్లకు బానిసలై మంచి భవిష్యత్తును పాడు చేసుకోవద్దని మా సైబరాబాద్ కమిషనర్ గారి తరఫున కూడా, మా పై అధికారుల తరఫున కూడా విన్నపము. ముఖ్యంగా తల్లిదండ్రులు ఎంతో ఆశపడి వాళ్ళని చదివిస్తుంటారు, ఆ ఉద్యోగాలు చేసుకొని మంచి భవిష్యత్తు వస్తుందని ఆశిస్తారు. అటువంటి ఆలోచనను మీరు ఈ చెడు అలవాట్లకు అలవాటు పడి పాడు చేసుకోవద్దు జీవితాన్ని అని చెప్పి మరొకసారి విన్నపం చేస్తాం. అనే ఆయన మీద పటాన్చెరు కేసులో NDPS యాక్ట్ ఒకటి కేసు. టోటల్ ఎంత ఉంటుంది సార్ మొత్తం విలువ గంజాయి? సుమారుగా 7 కేజీలు ఉంటాయి. కాస్ట్లీ సార్? కాస్ట్లీ మొత్తం 4 లక్షల వరకు ఉంటుంది వర్త్ అన్ని, మోటార్ సైకిళ్ళు, సెల్ ఫోను, అది గాంజాయి కలిపి. తేదీ 31/3/2023 మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఖచ్చితమైన సమాచారం మేరకు మా దుండిగల్ పోలీసు వారు మరియు SOT మేడ్చర్లకు సంబంధించిన ఇన్స్పెక్టర్ మరియు వారి సిబ్బంది కలిసి ఈ గండిమైసమ్ ఎక్స్ రోడ్లో ఒక ధరంరాజు అనే వ్యక్తి పాడేరుకు దగ్గర ఒక సిద్ధు అనే వ్యక్తి దగ్గర గంజాయి ప్యాకెట్లు తీసుకొని రైల్వే దాంట్లో వచ్చి సికింద్రాబాద్ స్టేషన్లో దిగిన తర్వాత ఇక్కడ ఆనంద్ అనే వ్యక్తికి సప్లై చేయడానికి వస్తుంటే వాళ్ళను చాకచక్యంగా ఈ టీంలు పట్టుకొని వాళ్ళని విచారించగా ధరంరాజు అనే వ్యక్తి పాడేరు వెళ్ళి రెగ్యులర్గా గంజాయి సిద్ధు అనే వ్యక్తి దగ్గర తీసుకొని వచ్చి ఇక్కడ నీడీ పర్సన్కి అమ్ముతారు. ఆనంద్ కూడా సప్లై చేస్తాడు. ఆనంద్ ఈ సిద్ధు మన ధరంరాజుకు డబ్బులు ఇచ్చి కొనుక్కరమ్మని పంపించాడు. ఇద్దరు కలిసి కూడా ఇల్లీగల్ దందాగా ఈ మన గాంజాయి ప్యాకెట్లను నీడీ పర్సన్కి సప్లై చేస్తూ వాళ్ళు కూడా ఈ గాంజాయికి అలవాటు పడ్డ వ్యక్తులే. వీళ్ళ దగ్గర ఒక 6 కేజీల సుమారు 6 కేజీల 434 గ్రాముల గంజాయిని సీజ్ చేయడం జరిగింది. మరి రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని వాళ్ళని అరెస్ట్ చేయించి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది.